ఎల్ఐసి వారి యువ టర్మ్ ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి 875. ఇది ఒక ప్యూర్ టర్మ్ ప్లాన్. ముఖ్యంగా యంగేజ్ గ్రూప్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ తక్కువ ప్రీమియంతో ఎక్కువ మొత్తంలో బీమా కల్పించడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఎక్కువ మొత్తంలో బీమా తీసుకుంటే బీమా మీద రిబేట్ లభిస్తుంది. అలాగే మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రిబేట్ లభిస్తుంది. ఈ ప్లాన్ గురించి A to Z క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది ఒక అద్భుతమైన ప్లాన్. వీడియోని అయితే కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇది ఒక నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. ఎలాంటి మార్కెట్ రిస్క్ అనేది ఉండదు. ఇండివిజువల్ ప్యూర్ రిస్క్ ప్లాన్. సో ఇది ఒక ఇండివిజువల్ ప్లాన్, అంటే ఒక పర్సన్ వరకే పరిమితం అవుతుంది ప్లాన్. ప్యూర్ రిస్క్ ప్లాన్ అంటే కేవలం బీమా పర్పస్ కోసం తీసుకొచ్చిన ప్లాన్ ఇది. ఏ ప్యూర్ రిస్క్ ప్లాన్ ఇన్షూరింగ్ ఏ రిస్క్ ఫ్రీ టుమారో, అంటే రిస్క్ లేని రేపటికి భరోసా ఇచ్చే స్వేచ్ఛమైన రిస్క్ ప్లాన్ ఇది. బెనిఫిట్ ఆఫ్ అండ్ అట్రాక్టివ్ హై సమ్ అష్యూర్డ్ రిబేట్. సో ఎక్కువ మొత్తంలో బీమా తీసుకుంటే సమ్ అష్యూర్డ్ మీద రిబేట్ అంటే ప్రీమియం తగ్గింపు ఉంటుంది. స్పెషల్ రేట్ ఫర్ ఉమెన్. సో మహిళలకు ప్రత్యేకమైన రిబేట్స్ అనేది ఉంటుంది, ప్రీమియం మీద తగ్గింపు ఉంటుంది. హయ్యర్ కవర్ ఎట్ ఏ లోయర్ ప్రీమియం రేట్, అంటే తక్కువ ప్రీమియంలో ఎక్కువ మొత్తంలో బీమా అందిస్తున్న ప్లాన్ అనుకోవచ్చు. 2 బెనిఫిట్ ఆప్షన్స్, లెవెల్ సమ్ అష్యూర్డ్ అండ్ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. అంటే ఈ ప్లాన్లో వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లెవెల్ సమ్ అష్యూర్డ్ అండ్ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే మనం ఏదైతే బీమా తీసుకుంటామో ఆ బీమా అనేది లాస్ట్ వరకు అదే బీమా ఉంటుంది. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అంటే ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అంటే బీమా అనేది ఇంక్రీజ్ అవుతూ డబుల్ అవుతుంది. సో వీటి గురించి మనం ముందు ఎగ్జాంపుల్లో క్లియర్గా తెలుసుకుందాము. ఎలిజిబిలిటీ కండిషన్స్, అంటే ప్లాన్ తీసుకోవాలంటే అర్హత ఏముండాలి. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 18 years లాస్ట్ బర్త్డే, అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస ప్రవేశ వయసు వచ్చేసి 18 సంవత్సరాల చివరి బర్త్డే వరకు ప్లాన్ తీసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 45 years లాస్ట్ బర్త్డే, అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట వయసు వచ్చేసి 45 సంవత్సరాల వరకు ప్లాన్ తీసుకోవచ్చు. 45 దాటితే కనుక ప్లాన్ తీసుకోలేరు. మినిమం ఏజ్ ఎట్ మెచ్యూరిటీ 33 years లాస్ట్ బర్త్డే, అంటే కనీసం మెచ్యూరిటీ వయసు వచ్చేసి 33 సంవత్సరాలు, అంటే 33 సంవత్సరాలు కనీసం పాలసీ టర్మ్ తీసుకోవాలి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు. మ్యాక్సిమం ఏజ్ ఎట్ మెచ్యూరిటీ 75 years లాస్ట్ బర్త్డే, అంటే గరిష్ట మెచ్యూరిటీ వయసు వచ్చేసి 75 సంవత్సరాలు. సో 75 సంవత్సరాల వరకు పాలసీ కవరేజ్ ఉంటుంది. 75 మించి మెచ్యూరిటీ పెట్టుకోనికి ఉండదు. సో 75 లోపు పాలసీ కంప్లీట్ అవ్వాలి. మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ 50 lakhs, అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 50 లక్షలు తీసుకోవాలి. మ్యాక్సిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ 5 crores. సో గరిష్ట బీమా వచ్చేసి 5 కోట్ల వరకు. సో గరిష్టంగా ఇంకా తీసుకోవచ్చు. సో ఎల్ఐసిని అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చు. అది కూడా పాలసీ టర్మ్ మినిమం 10 years, మ్యాక్సిమం 40 years, అంటే పాలసీ కాల పరిమితి కనీసం 10 సంవత్సరాలు తీసుకోవచ్చు, గరిష్టంగా 40 సంవత్సరాలు తీసుకోవచ్చు. పీపీటీ రెగ్యులర్ లిమిటెడ్ ప్రీమియం 10 years, 15 years అండ్ సింగిల్ ప్రీమియం. పీపీటీ అంటే ప్రీమియం చెల్లించాల్సింది. రెగ్యులర్ అయినా ప్రీమియం కట్టుకోవచ్చు, లేదా 10 years అయినా కట్టుకోవచ్చు, లేదా 15 years అయినా కట్టుకోవచ్చు, లేదా సింగిల్ ప్రీమియంలో అయినా కట్టుకోవచ్చు. దాని మొత్తానికి ఒకసారి కట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒక 30 years పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 30 సంవత్సరాల వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాను. టర్మ్ 35 years, పాలసీ టర్మ్ వచ్చేసి 35 సంవత్సరాలు తీసుకున్నాను. పీపీటీ 35 years, ప్రీమియం కట్టాల్సింది 35 సంవత్సరాలు, రెగ్యులర్గా ప్రీమియం చెల్లించాలి. సమ్ అష్యూర్డ్ 1 crore, బీమా అమౌంట్ వచ్చేసి ₹1 తీసుకున్నాను. మీ ఆదాయం బట్టి కనీస బీమా వచ్చేసి 50 లక్షలు, గరిష్టంగా 5 కోట్ల వరకు బీమా తీసుకోవచ్చు. నాన్ స్మోకర్ పర్సన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆప్షన్ 1 లెవెల్ సమ్ అష్యూర్డ్. సో ఆప్షన్ 1 వచ్చేసి లెవెల్ సమ్ అష్యూర్డ్ మీద. సో ఏదైతే బీమా తీసుకుంటామో అదే బీమా లాస్ట్ వరకు ఉంటుంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో మనం 30 years పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అలాగే 35 years పాలసీ టర్మ్ తీసుకున్నాము. అంటే పర్సన్ ఏజ్ 30 నుంచి 65 వరకు పాలసీ టర్మ్ ఉంటుంది. సో 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు పాలసీ టర్మ్ ఉంటుంది. ప్రీమియం చూసుకుంటే కనుక పీపీటీ రెగ్యులర్గా ప్రీమియం చెల్లించాలి. సో 30 నుంచి 65 వరకు రెగ్యులర్గా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. సో ప్రీమియం కనుక చూసుకుంటే ఇయర్లీ ప్రీమియం ₹17,804, 17,804 అనేది ప్రీమియం చెల్లించాలి సంవత్సరానికి ఒకసారి. అట్లా కట్టుకుంటూ పోవాలి 65 సంవత్సరాల వరకు. అలాగే 6 నెలలకు చూసుకుంటే హాఫ్ ఇయర్లీ ప్రీమియం ₹9,080. సో 6 నెలలకు వచ్చేసి ₹9,080 ప్రీమియం చెల్లించాలి. సో అలాగే సింగిల్ ప్రీమియం చూసుకుంటే కనుక పాలసీ మొత్తంలో ఒకేసారి ప్రీమియం కట్టాలి. ₹2,29,571. సో ₹2,29,571 ప్రీమియం చెల్లించాలి. సో సింగిల్గా కట్టేసి సో పాలసీ ఎండ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. పర్సన్ ఎప్పుడైతే డెత్ జరుగుతారో అప్పుడు డెత్ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డెత్ బెనిఫిట్ చూసుకుంటే కనుక రెగ్యులర్ ప్రీమియం అయినా సింగిల్ ప్రీమియంలో అయినా ఈ 30 years టు 65 వరకు ఎప్పుడు డెత్ జరిగినా డెత్ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డెత్ 1 crore. సో ఎలా డెత్ జరిగినా ₹1 అనేది ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. సో నామినీ ఎవరైతే వాళ్ళకు నామినీ వైఫా చైల్డ్ మదర్ ఫాదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ ₹1 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా డెత్ జరిగినా, నార్మల్గా డెత్ జరగని, ప్రమాదంగా యాక్సిడెంటల్గా డెత్ జరగని, ఎలా డెత్ జరిగినా ₹1 ఇవ్వడం జరుగుతుంది. సో పాలసీ తీసుకున్న తర్వాత ఎప్పుడు డెత్ జరిగినా 30 ఏజ్ నుంచి 65 వరకు
సో ఈ పాలసీ అయితే అందుబాటులో ఉంటుంది దీంట్లో. సో ఈ టైంలోపు ఎప్పుడు డెత్ జరిగినా ₹1,00,00,000 అనేది ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. సో 65 వరకు పర్సన్కి ఏమీ జరగలేదు, దేవుని దయ వల్ల పర్సన్ బాగున్నారనుకోండి, లాస్ట్కి వచ్చేసి మెచ్యూరిటీ నీళ్ళు ఎలాంటి మెచ్యూరిటీ అయితే ఇవ్వడం జరగదు. ఈ పాలసీ కేవలం ఇన్సూరెన్స్ పర్పస్ కోసం తీసుకున్న పాలసీ, ఇది సేవింగ్ ప్లాన్ కాదు. టోటల్ ప్రీమియం పేడ్ ₹6,23,140. సో టోటల్ ప్రీమియం చెల్లించింది ₹6,29,140 ప్రీమియం చెల్లించాము. సో ఇది రిఫండ్ ఇవ్వడం జరగదు లాస్ట్కు. డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందరికీ ఉంటాయి, ఇవి కామన్గా ఇవి అవసరం ఉంటాయి. అలాగే 3 years ఐటీ రిటర్న్ ఫైల్ ఆర్ 3 years Form 16, ఇది చాలా అవసరము. ఈ 3 years ఐటీ రిటర్న్ ఫైల్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన ఐటీ రిటర్న్ ఫైల్ ఉండాలి, లేదా 3 years Form 16 ఉండాలి. సో కనీసం ఒక 8 లక్షలు ఏవో యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి పర్సన్కి. అలాగే 1 year బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీసం 1 year బ్యాంక్ స్టేట్మెంట్, ట్రాన్సాక్షన్ ఎవ్రీ మంత్ ఉండాలి. మెడికల్ హెల్త్ చెకప్. సో మెడికల్ వచ్చేసి హెల్త్ చెకప్ అయితే కంపల్సరీ చేస్తారు. సో 4-5 టెస్టులు ఉంటాయి. సో ఈ మెడికల్ హెల్త్ బట్టే డిసైడ్ చేస్తారు యాన్యువల్ ఇన్కమ్. ఎలిజిబుల్ ఆల్ ఇండియన్. సో ఆల్ ఇండియన్ ఎవరైనా తీసుకోవచ్చు, ఈ పాలసీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. కాకపోతే 3 years ఐటీఆర్ Form 16 కలిగి ఉండాలి. అలాగే 1 year బ్యాంక్ స్టేట్మెంట్, కనీసం ఒక 10 లక్షల ఇన్కమ్ ఉంటే చాలా మంచిది. ఎన్ఆర్ఐ విజిట్ ఇండియా. ఎన్ఆర్ఐస్ వచ్చేసి ఇండియాకి విజిట్ అయిన తర్వాత టర్మ్ పాలసీ తీసుకోవచ్చు, ఏ టర్మ్ పాలసీ అయినా. సేవింగ్ ప్లాన్స్ ఆర్ పెన్షన్ ప్లాన్స్ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ నుంచి తీసుకోవచ్చు సేవింగ్ ప్లాన్స్, టర్మ్ పాలసీ తీసుకోనికి రాదు. సో ఇప్పుడు ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ గురించి చూసుకుందాము. ఆప్షన్ 2 ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ గురించి చూసుకుందాము. సేమ్ పర్సన్, సేమ్ టర్మ్, సేమ్ పీపీటీ, సేమ్ బీమా. సో మనం 30 ఏజ్ పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. 65 వరకు పాలసీ ఉంటుంది అనుకున్నాము. రెగ్యులర్ ప్రీమియం అయితే రెగ్యులర్గా ప్రీమియం చెల్లించాలి, సింగిల్ ప్రీమియం అయితే వన్ టైం ప్రీమియం కట్టేసి ఆపేయాలి. సో ప్రీమియంకు చూసుకుంటే కనుక ఇయర్లీ ప్రీమియం ₹30,190, ₹30,190 ప్రీమియం పడుతుంది సంవత్సరానికి ఒకసారి. ఇలా రెగ్యులర్గా ప్రీమియం కడుతూ ఉండాలి. అలాగే హాఫ్ ఇయర్లీ ప్రీమియం 6 నెలలకు ₹15,397 ప్రీమియం పడుతుంది, ₹15,397 ప్రీమియం పడుతుంది. అలాగే సింగిల్ ప్రీమియం ₹3,91,128, ₹3,91,128 ప్రీమియం పడుతుంది సింగిల్ ప్రీమియంలో అయితే కనుక. ఒకసారి కట్టేసి ఆపిస్తారు. సో ఇది ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ కాబట్టి ఈ ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ కనుక డెత్ జరిగితే నామినీకి ఏమి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 5 years ఎనీ టైప్ ఆఫ్ డెత్ 1 crore. సో మొదటి 5 సంవత్సరాల్లోపు పర్సన్ చనిపోతే 1 crore అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సో మొదటి 5 సంవత్సరాల్లో పర్సన్ చనిపోతే ₹1,00,00,000 అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ కాబట్టి 6th year నుంచి సమ్ అష్యూర్డ్ విల్ బి ఇంక్రీజ్ 10%. 6వ సంవత్సరం నుంచి బీమా అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 10% బీమా అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది 6వ సంవత్సరం నుంచి. 30 to 34 ఫస్ట్ 5 years 1 crore వస్తుంది. 35 నుంచి బీమా పెరుగుతుంది. 35లో 1,10,00,000. సో 35లో పర్సన్ చనిపోతే 1,10,00,000 వస్తుంది. అలాగే 36లో చనిపోతే 1,20,00,000. 36లో జరిగితే 1,20,00,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. 37లో అయితే 1,30,00,000. 38లో 1,40,00,000. అట్లా పెరుగుతూ పర్సన్ ఏజ్ 44 ఏజ్ వచ్చే వరకు ఈ బీమా అమౌంట్ అనేది 2 crores అవుతుంది. బీమా అమౌంట్ డబుల్ అవుతుంది 44 ఏజ్ వరకు. డబుల్ అయిన తర్వాత బీమా అమౌంట్ అనేది పెరగదు. ఏదైతే డబుల్ అయిందో అదే బీమా అమౌంట్ లాస్ట్ కంటిన్యూస్ ఎండ్ ఆఫ్ ది పాలసీ వరకు ఉంటుంది. సో 44 నుంచి 65 వరకు పర్సన్ డెత్ జరిగితే ఎనీ టైప్ ఆఫ్ డెత్ 2 crores ఇవ్వడం జరుగుతుంది. 44 నుంచి 65 వరకు లాస్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు. సో ఎప్పుడు డెత్ జరిగినా 2 crores అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకోసారి చూసుకుందాము. ఫస్ట్ 5 years డెత్ జరిగితే 1 crore ఇవ్వడం జరుగుతుంది. 6th year నుంచి బీమా అమౌంట్ 10% పెరుగుతుంది. 35లో వచ్చేసి 1,10,00,000 అవుతుంది. 36లో అయితే 1,20,00,000. 37లో అయితే 1,30,00,000. 38లో అయితే 1,40,00,000. అట్లా పెరుగుతూ 44 ఏజ్ వచ్చే వరకు 2 crores అవుతుంది బీమా అమౌంట్. అక్కడ నుంచి ఎప్పుడు డెత్ జరిగినా నామినీకి వచ్చేసి 2 crores ఇవ్వడం జరుగుతుంది. సో మీ ఫైనాన్షియల్ నీడ్ బట్టి మీకు ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ కావాలా, లెవెల్ సమ్ అష్యూర్డ్ కావాలా, మీరు డిసైడ్ చేసుకొని పాలసీ అయితే తీసుకోవాలి. సరెండర్ వాల్యూ. సో ఇది టర్మ్ పాలసీ, దీంట్లో సరెండర్ వాల్యూ అనేది ఉండదు, నిల్. పాలసీ ఆన్ లోన్ నీల్. పాలసీ మీద లోన్ వచ్చేసి లోన్ ఇవ్వడం జరగదు. రైడర్స్ నీల్. ఈ పాలసీలో ఎలాంటి రైడర్స్ లేవు. AD+DB రైడర్ నాట్ అవైలబుల్. సో యాక్సిడెంటల్ డెత్, డిజేబుల్ బెనిఫిట్ కూడా ఈ రైడర్ లేదు. ట్యాక్స్ బెనిఫిట్ 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ చూపించచ్చు. LIC సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. అలాగే కొత్తగా పాలసీ తీసుకోవాలన్నా కాల్ చేయొచ్చు. సో మీ డౌట్స్ని కామెంట్ చేసినా, వాట్సాప్ చేసినా, కాల్ చేసినా నేను ఫ్రీ ఉంటే 100% రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. హై సమ్ అష్యూర్డ్ రిబేట్. సో ఎక్కువ మొత్తంలో బీమా తీసుకుంటే సో బీమా మీద ప్రీమియం రిబేట్ లభిస్తుంది. ఆప్షన్ 1 లెవెల్ సమ్ అష్యూర్డ్. సో లెవెల్ సమ్ అష్యూర్డ్ గురించి చూసుకుందాము. ఎంత % రిబేట్ లభిస్తుంది. రెగ్యులర్ ప్రీమియం అండ్ లిమిటెడ్ ప్రీమియం, అలాగే సింగిల్ ప్రీమియం. సో వీటి గురించి చూసుకుందాము. అప్ టు ఏజ్ గ్రూప్ 30
సో 30 ఏజ్ వరకు ఎంత రిబేట్ లభిస్తుంది, అలాగే అప్ టు 31 to 45 2 కేటగిరీస్ అనుకోవచ్చు. సో సమ్ అష్యూర్డ్ 50 lakhs to 1 crore. సో బీమా అమౌంట్ వచ్చేసి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఎంత రిబేట్ ఉంది. సో 30 అప్ టు 30 వరకు నిల్లు, 31 to 45 నిల్లు, 1 crore to 2 crore. రెగ్యులర్ ప్రీమియం అండ్ లిమిటెడ్ ప్రీమియం 18% రిబేట్ లభిస్తుంది. సో 1 crore to 2 crores మీరు కనుక సమ్ అష్యూర్డ్ తీసుకుంటే కనుక సో ఇక్కడ 18% ప్రీమియం రిబేట్ లభిస్తుంది. ఎస్పీ అంటే సింగిల్ ప్రీమియం తీసుకుంటే 17%. అలాగే అప్ టు 31 to 45 అంటే 16% రెగ్యులర్ ప్రీమియంలో అండ్ సింగిల్ ప్రీమియంలో 15%. 2 crores to 5 crores. సో రెగ్యులర్ ప్రీమియం అండ్ లిమిటెడ్ ప్రీమియం 33% అండ్ సింగిల్ ప్రీమియంలో 30%. అలాగే అప్ టు 31 to 45 37 ఎస్పీలో 28%. అలాగే 5 crores ఎబో, సో 5 crores ఎబో బీమా తీసుకుంటే 40% రెగ్యులర్ ప్రీమియము, సింగిల్ ప్రీమియం వచ్చేసి 35%. అలాగే అప్ టు 31 to 45 37% ఏమో లిమిటెడ్ ప్రీమియం అండ్ రెగ్యులర్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం వచ్చేసి 32%. ఆప్షన్ 2 ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ కనుక చూసుకుంటే సో 3 to 4% తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు సింగిల్ ప్రీమియానికి కానీ రెగ్యులర్ ప్రీమియానికి కానీ సేమ్ ఇదే టేబుల్, కాకపోతే 3 to 4% అనేది తక్కువ రిబేట్ లభిస్తుంది. అది చూసుకోవచ్చు, మీరు ఆలోచించుకోవచ్చు. సో దీని గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. సో నా పేరు వి జైపాల్, LIC MDRT అడ్వైజర్. నా మొబైల్ నెంబర్ 9441822107. సో ఎలా